పాండవుల దూత వచ్చిన దగ్గర్నుంచి ధృతరాష్ట్రుడికి ఏం చేయాలో తోచలేదు. పాండవులు అడిగిన దాంట్లో న్యాయం ఉందని ధృతరాష్ట్రుడికి తెలుసు. కాని తన కొడుకు ఏమైపోతాడో అన్న భయం. ఇన్ని ఆలోచనల మధ్య ధృతరాష్ట్రుడు తన సారథి అలాగే నమ్మకస్తుడైన సలహాదారైన సంజయుణ్ణి పిలిచాడు. సంజయ, నువ్వు నా రాయబారిగా వెళ్లి పాండవులతో మాట్లాడు అని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించాడు. అప్పటికి పాండవులు ద్రుపద సామ్రాజ్యంలో ఉపప్లావ్య అనే ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి సంజయుడు వెళ్లాడు. కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్లే యుద్ధం వద్దని, యుద్ధం అంటూ వస్తే కౌరవసేన కూడా గట్టిదేనని, అయినా కూడా ఎంతోమంది ప్రాణాలు పోతాయని సంజయుడు చెప్పాడు. అందుకే శాంతి సందేశాన్ని తెచ్చానని సంజయుడు చెప్పాడు. నిజానికి ఈ శాంతి సందేశాన్ని ముందుగా పాండవులే ధృతరాష్ట్రుడి దగ్గరకు పంపించారు కదా. అందుకే సంజయుడి సందేశం యుధిష్ఠిరుడికి నచ్చలేదు. నేనెప్పుడు యుద్ధాన్ని కోరుకోలేదని యుధిష్ఠిరుడు చెప్పాడు. ధర్మబద్ధంగా మాకు రావాల్సిన రాజ్య భాగాన్ని యుద్ధం లేకుండా ఇస్తామంటే వద్దని ఎవరంటారని అన్నాడు.